హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు సండే, హ్యాపీ సండే అందరికీ. ఈరోజు కంపెనీ లేనందుకు సైదాబాద్లో వచ్చి కూర్చున్నా. ఒక్క పైసా సరిగ్గా ఇస్తలేడు. ఈ నుంచి సైదాబాద్ నుంచి కుబ్దుల్లాపూర్కి 287 రూపాయలు ఏమి వస్తుంది ఫ్రెండ్స్. అసలు ఓలా ఊబర్ నడిపేటోళ్ళు ఓలా ఊబర్ నడిపించి ఏదో సాధిద్దాం, కొత్త బండి తెచ్చుకొని నడిపిద్దాం అని అంటారు కదా. అస్సలు తెచ్చుకోకరి. వీళ్ళని ఓలా ఊబర్ ర్యాపిడ్ వాళ్ళని వీళ్ళని నమ్మిరు అనుకో, మన్ను పోసి అంబలు కాసినట్టే. అస్సలు తీసుకోకరి. అంత కాకుండా వేరే కాడ ఏదైనా డ్యూటీ చేసుకోండి కొన్ని రోజులు. వీళ్ళు ఓలా ఊబర్ రేట్లు పెంచితే కానీ మనకు వర్కౌట్ కాదు. ఎందుకంటే నేను ఇప్పుడే బుకింగ్ వచ్చింది. కుబ్దుల్లాపూర్ దాదాపు 20 కిలోమీటర్ దగ్గర ఉంటుంది. 170 రూపాయలు ఏమో చూపిస్తున్నాడు. ఫోన్కి గంటన్నర అవుతుంది. ఇప్పుడు ఇక సండే కాబట్టి తొందర పోతాం. మామూలు టైంలో గంటన్నర పడుతుంది. గంటన్నర 90 రూపాయలు గ్యాసే కాలిపోతుంది. 90 రూపాయలు గ్యాస్ వెళ్తే నీకు ఎంత మిగులుతాయి? 20 కిలోమీటర్ పోవాలి. నీ బండి, నీ ఫోను, నీ ఇంటర్నెట్, నీ గ్యాసు అన్నీ నీది పెట్టుకొని వానికి చేయాల్సి వస్తుంది తెలుసా. అందుకనే ఇప్పుడు ఇలాంటి బండ్లు తీసుకోకండి. ఓలా ఊబర్ ర్యాపిడ్ పైసలు పెంచితే బండ్లు తీసుకోండి, లేదా మానేయండి, లేదా డ్యూటీ చేసుకోండి. బెస్ట్ అది. అందుకే నేను ఏం చేసిన, నా బండి తీసేసి ఓలా ఊబర్లో తీసేసి కంపెనీలో పెట్టిన నిలోఫర్ చాయ్ పత్తా. అది బెస్ట్. ఇంకా అది చాలా బెస్ట్ ఫ్రెండ్స్. అందుకని మీరు కూడా ఒక చిన్న మెసేజ్ ఇస్తున్నా. ఓలా ఊబర్ ర్యాపిడ్ మీద ఎలాంటి బండ్లు తీసుకోకండి. బండ్లు తీసుకున్నా కూడా ఉన్న పైసలు పోయినా కూడా పోతాయి. కంపల్సరీ బండి కూడా పోతుంది. ఎందుకంటే మనం కట్టలేము. ఇట్లా ఉంటే మనం కట్టలేము, అస్సలు కట్టలేము. ఓకేనా బ్రో? థ్యాంక్ యూ. జై హింద్.